అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకెవరితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. మేమిచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది. తెలంగాణ రైతు బంధు ఎవరైతే ఇంకా ఫార్మర్స్కి అయితే అమౌంట్ పడలేదో మీ అందరికీ ఈరోజు అయితే మనకి 10 గంటలకి పైసలు అయితే రిలీజ్ అవుతున్నాయన్నమాట. అవి ఖాతాల్లో మీ యొక్క ఖాతాల్లో అయితే జమ చేస్తున్నారనమాట. మీకు ఇక్కడ చూసుకోవచ్చు రైతు బంధు 5 ఎకరాల లోపు ఎవరైతే రైతులు ఉన్నారో మీ అందరికీ ఈరోజు అయితే ఖాతాలో పైసలు అయితే పడుతున్నాయి అనమాట. అవి ఏ విడతల వారిగా పడుతున్నాయి, మీ అకౌంట్లో ఎప్పుడు పడుతున్నాయి, వీటన్నిటి గురించి మీ అందరికైతే స్పష్టత అయితే చూపిస్తానమాట. ముందుగా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి ఈ వీడియోను కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. గ్రూప్స్లలో షేర్ చేస్తే వాళ్ళందరూ కూడా ఈ అప్డేట్ గురించి అయితే తెలుస్తుంది. ఓకే, మనం ముందుగా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మీరు ఆ లింక్ ద్వారా వెళ్ళి కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే, ముందుగా వచ్చేసి రైతు సోదరులు ఎవరైతున్నారో రైతు బంధు నిధుల కోసం అయితే వెయిట్ చేస్తున్నారనమాట. అయితే మీకు తాజాగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైతు బంధు సంబంధించి మనకి ఎప్పుడో రిలీజ్ చేస్తామని చెప్పి కూడా మనకైతే చెప్పిందనమాట. యాసంగి పంట పొలాలకు సంబంధించి రైతు బంధు డబ్బులు అయితే ఖాతాలో జమ అవుతున్నాయి. అయితే ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది రైతుల్లో అయితే ఆల్రెడీ ఖాతాలో అయితే జమ చేశారనమాట. మరి కొంతమంది రైతుల్లో అయితే జమ అయితే కాలేదనమాట. అయితే ఎకరానికి ఇక్కడ చూసుకుంటే రైతుల ఖాతాలో డబ్బులు అయితే డిపాజిట్లు అయితే చేస్తున్నాం. మిగతా రైతులకైతే విడతల వారీగా మనకైతే చేస్తామని చెప్పి అధికారులు అయితే ప్రకటించారనమాట. ప్రస్తుతం ఎకరానికి 2 సీజన్లు కలిపి 10,000 చొప్పున అయితే వస్తుందని చెప్పి మనకైతే చెప్పారన్నమాట. అయితే ఏడాది నుంచి 15,000 రానున్నాయని చెప్పి మనకైతే ఇంకో అప్డేట్ అయితే ఇచ్చారు. అంటే ఇంతకుముందు మనకైతే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎకరానికి 5,000 అయితే ఇచ్చారు. మనకి రైతు భరోసా అని చెప్పి కూడా మనకు 10,000 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ గవర్నమెంట్ నెక్స్ట్ విడత నుంచి మనకైతే 15,000 ఇస్తాం. ఇప్పుడైతే ఎకరానికి 5,000 చొప్పున రెండు కార్లు కలిపి 10,000 అయితే ఇస్తామని చెప్పి చెప్పిందనమాట. అకౌంట్లో ఇంకా పడని వాళ్ళు ఎవరైతే ఉంటే ఒకసారి నాకైతే కింద కామెంట్ చేయండి. మీ అందరి అభిప్రాయాన్ని బట్టి మనమైతే అమౌంట్ క్రెడిట్ అవ్వని వాళ్ళ గురించి ఒక వీడియో కూడా చేద్దామన్నమాట. ఓకే, మీ అందరికి అర్థమైతే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్.